బోధ్ మండల కేంద్రం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన ఎంపీపీ తులా శ్రీనివాస్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఎంపీపీ తులా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు అని అన్నారు. గౌరవ బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పదే నోరు పారేసుకోవడం కాదు, మీకు దమ్ముంటే మీరు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో అవి అమలు చేయండి అని అన్నారు. ఈ వేదికగా రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు ప్రజలకు చెప్పాలి. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు గడిచినా కూడా రైతులకు ఖాతాలో రైతు బంధు ఇంకా జమ కాలేదు. రైతులకు రైతు బంధు ఎప్పుడు వేస్తారని చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ ఆత్మ చైర్మన్ మల్లెపూల సుభాష్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక చీటింగ్ ముఖ్యమంత్రి లాగా మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ కొరకు ప్రాణ త్యాగానికైనా సిద్ధపడ్డటువంటి మన కేసీఆర్ గారిని, ఇలా ఒక జాతిపిత లాంటి కేసీఆర్ గారిని ఇష్టానుసారంగా ఒక పెద్ద నాయకుడు వారిని ఇష్టం ఉన్నట్టు ఇష్టానుసారంగా బూతులు తిడుతూ తిట్టినటువంటి రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మా శాసనసభ్యులు అల్లన్న గారి నాయకత్వంలో ఈరోజు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసినాం. మా అందరి బూత్లో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కన్వీనర్ నారాయణ రెడ్డి గారు మరియు మిగతా ఆత్మ చైర్మన్ సుభాష్ గారు, మిగతా అందరూ కూడా పెద్ద మొత్తంలో ఈరోజు మేము ఇలా కేసీఆర్ గారికి అండగా ఉండాలి. ఇలా తెలంగాణను అన్ని విధాల అభివృద్ధి పరిచినటువంటి నాయకుడు కాబట్టి వారిని తిట్టినటువంటి మాటల్ని వెనుకకు తీసుకొని క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఇలా రేవంత్ రెడ్డికి ఉంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఇలా ఖబర్దార్, రేపు రానున్న కాలంలో ఇలా మీకు ఏ విధంగా అయితే బోత్ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తామో రేపు కూడా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా జెండా ఎగరేస్తాం. ఇలా ఒక ముఖ్యమంత్రిగా ఉండి మతి స్థిమితం లేని మాటలు, ఇలా వారు మాట్లాడే విధానం చూస్తే గల్లీలలో ఉన్నటువంటి మామూలు ఇట్లా చిల్లర ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి వారు మా కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పకుంటే రేపు దీన్ని ఇంకా తీవ్రంగా ఉధృతం చేస్తాం. ఎక్కడ కూడా ఏ గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను, వాళ్ళు మంత్రులు వచ్చినా, ఎమ్మెల్యేలు వచ్చినా ఎక్కడ కూడా మేము అడ్డుకుంటాం. ఫస్ట్ మీరు తిట్టుడు కాదు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని మీరు నెరవేర్చండి. ఇవాళ ఇప్పటిదాకా పాపం రైతులు ఇళ్ళలో చూసి పాపం బాధపడుతున్నారు. గ్రామాలలో ఇప్పటికి రైతు బంధు పడతలేదు, ఇలా కరెంటు సరిగ్గా ఇస్తలేవు, ఇలా రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇలా బోతులు వచ్చినప్పుడే చెప్పినావు. డిసెంబర్ 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి అన్యాయం చేసినావు వీళ్ళు రైతులను. రేపు మొన్నకు వడ్లకు 500 బోనస్ ఇస్తున్నావు, బోతులు మాకు రెవెన్యూ డివిజన్ చేస్తున్నావు. ఇలా మా సునాల మండలి ఇచ్చిండు కేసీఆర్ గారు. అక్కడ కూడా ఇప్పుడు వీళ్ళ ఆఫీసులు కూడా ఓపెన్ చేసే పరిస్థితి లేదు మీ ప్రభుత్వంలో. ఇప్పటికన్నా దయచేసి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకో. ఇంకా మేము 100 రోజులు అవకాశం అన్నారు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కానీ కేటీఆర్ గారు, అయినా మేము సపోర్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎక్కడైతే హామీలు ఇచ్చిందో అన్నింటినీ కూడా నెరవేర్చే వరకు మేము ప్రజల పక్షాన ఉండి ప్రతి విషయంలో కొట్లాడతామని చెప్పి తెలియజేస్తూ, జై కేసీఆర్ గారి నాయకత్వం, మన బోధ్ శాసనసభ అనిల్ గారి నాయకత్వం, జై తెలంగాణ.